నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. మేము తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్. రకరకాల ఆసనాలు చేసుకుంటున్నారు. మీరు కూడా నాకు చెప్తున్నారు చాలా తగ్గుతున్నాము, 5 kgs తగ్గాము, 2 kgs తగ్గాము, ఇంచ్ లాస్ వచ్చింది అని. సో అదే మ్యాటర్. మంచిగా కరెక్ట్గా చేసుకోండి. ఇంచ్ లాస్ చాలా బాగా వస్తుంది. ఇంచ్ లాస్ అంటే ఏంటి నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు ఇదే టీషర్ట్ మీరు వేసుకున్నారు, మీ వెయిట్ మీరు వెళ్ళి వేయింగ్ మిషన్ మీద నిల్చుంటే వెయిట్ చూపించదు, వెయిట్ సేమే ఉంటుంది. కానీ చూస్తే మాత్రం పాత డ్రెస్సులు అన్నీ పట్టేస్తూ ఉంటాయి, టైట్ అనిపించిన డ్రెస్సులు అన్నీ కూడా పట్టేస్తుంటాయి. మనకు చాలా హ్యాపీ కదా అలా అయినప్పుడు. సో ఏంటంటే ఇంచ్ లాస్ అవుతుంటుంది. గివ్ అప్ ఇవ్వకండి. ఇప్పుడు ఒక్కొక్క బాడీ ఒక్కొక్క టైప్ ఉంటుంది. ఇప్పుడు నిన్న నా కజిన్ ఒక అమ్మ ఫీల్ అవుతుండే, బికాజ్ అందరూ వాళ్ళు చెప్తున్నారు సాహితి గారు మేము 2 kgs లాస్ అయ్యాం, 5 kgs లాస్ అయ్యాం, 6 kgs లాస్ అయ్యాం ఇన్ని మంత్స్లో, అది ఇదని చెప్తుంటే అందరూ ఫుల్ హ్యాపీ అవుతున్నారు. కానీ ఇప్పుడు ఒక్కొక్క బాడీ ఒక్కొక్కలాగా ఉంటుంది. పాపం తను ఫీల్ అవుతున్నారు, నేను 1 kg తగ్గాను, నేను చాలా ఎక్సర్సైజులు చేస్తున్నాను, అయినా కూడా నా బాడీ ఎందుకు ఇలా ఉంది అని. ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ డిఫరెంట్. సో ఇప్పుడు ఎంతకి తగ్గని వాళ్ళు కంపల్సరీ ఎలా ఉండాలి, కొంచెం ఫాస్టింగ్ మెథడ్స్ అంటారు. అసలు మన కల్చర్లో, మన సాంప్రదాయంలో ఎందుకు ఏకాదశి ఒక పొద్దులు అవన్నీ ఎందుకు వచ్చాయి? అలా చెప్తే 100% 15 daysకి ఒకసారైనా మనం ఫాస్టింగ్ తీసుకుంటాము. ఈ ఫాస్టింగ్ కాన్సెప్ట్ మనకి ఎప్పటి నుంచో వస్తుంది. కానీ మళ్ళీ సేమ్ ఇదే కాన్సెప్ట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని అలా అని ఇలా అని మొత్తం ఫారినర్స్ చెప్పి వాళ్ళకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది జపనీస్ సైంటిస్ట్కి. థింగ్ ఏంటంటే మనకి ఫాస్టింగ్ ఏదైతే ఉందో అదన్నీ చాలా మంచిది అనమాట, లోపల నుంచి చాలా మంచిది. సో ఎవరైతే వెయిట్ అస్సలు తగ్గట్లేరో వాళ్ళు ఒక్కొక్క రోజు ఇలా ట్రై చేసి చూడండి. 15 daysకి ఒకసారి ఫాస్టింగ్ పెట్టుకోండి. ఈవినింగ్ 6 o'clockకి కిచిడి తోటి ఫాస్టింగ్ బ్రేక్ చేసుకోవచ్చు. తక్కువ రైస్ వేసుకోండి, సేమ్ అదే క్వాంటిటీ పప్పు వేసేసుకోండి, ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకొని కంపల్సరీ ఆవు నెయ్యి కూడా వేసుకోవాలి. ఇలాంటివి ట్రై చేయండి. బట్ వెయిట్ లాస్ అవ్వకుండా ఎవ్వరు ఉండరు. సేమ్ ఇదే ఇంకొక స్టూడెంట్ చెప్పారు, ఇన్ని ఇయర్స్ నుంచి నేను చాలా రకాలు ట్రై చేశాను, కానీ మీ వల్ల నేను ఫస్ట్ టైం నా డెలివరీ తర్వాత వచ్చిన పొట్ట నేను ఎప్పుడు తగ్గలేదు, ఫర్ ద ఫస్ట్ టైం తగ్గింది అని. ఇంచ్ లాస్ మొత్తం సాఫ్ అయిపోయింది, ఇంతున్న పొట్ట ఇంత వచ్చేసింది, బాడీ అంతా ఒకలాగా అవుతుంది అని. వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. మన మీద మనం ప్రేమతో శ్రద్ధతో చేస్తున్నప్పుడు ఆటోమేటికల్లీ చాలా బాగుంటుంది. అండ్ నేను మీకు చాలాసార్లు చెప్పాను, బెల్లీ ఫ్యాటో నార్మల్ బాడీ ఫ్యాటో ఏముంది, ఎలా అయినా పోతుంది చేస్తుంటే. కానీ లోపల నుంచి వచ్చే ఏదైతే ఉన్నాయో అడ్వాంటేజెస్ అది చాలా ఎక్కువ ఉంటాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది, స్ట్రెస్ తగ్గుతుంది, రకరకాల ప్రాబ్లమ్స్, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల రోజుకు ఒక ప్రాబ్లం వస్తుంది మనకి. మనం కోవిడ్ తర్వాత మనకు ఆల్రెడీ మన లైఫ్ ఇంపార్టెన్స్ తెలిసింది, మనకి హెల్త్ ఇంపార్టెన్స్ తెలిసింది. సో అది అలా కాపాడుకోండి. తగ్గితే మళ్ళీ పెరుగుతామా, ఆపేస్తే పెరుగుతామా, ఇవన్నీ మానేసి డైలీ చేసుకోండి. ఇప్పుడు బ్యూటిఫుల్ ఎక్సర్సైజెస్ చేసేద్దాము. ఇలా కూర్చున్నారు కదా, ఇలా కూర్చొని రైట్ లెగ్ ఇలా ఓపెన్ చేసేసేయండి. రైట్ లెగ్ ఇలా ఓపెన్ చేసి ఇంటర్లాక్ చేసుకొని ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా చూసారా? ఇప్పుడు నేను ఇలా చేస్తున్నప్పుడు నాకు తొడల మీద పడింది ప్రెషరు, మనకు పొట్ట మీద పడింది, హ్యాండ్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. సో మీరు అనుకుంటున్నారు ఓన్లీ బెల్లీ ఫ్యాట్ జరుగుతుంది దీంతో. బెల్లీ ఫ్యాట్తో పాటు కొలెస్ట్రాల్ తగ్గుతుంది, థైస్ ఏదైతే ఉన్నాయో అది టోనింగ్ వస్తుంది, అది కూడా తగ్గుతుంది, స్ట్రెంగ్తెన్ అవుతాయి, అబ్డామినల్ మజిల్స్ స్ట్రెంగ్తెన్ అవుతాయి, పీసీఓడి పీసీఎస్ లాంటి ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. చూసారా ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా స్టిఫ్నెస్ వల్ల కూడా మనకి రకరకాల పెయిన్స్ అండ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇదంతా కూడా ఫ్రీ అయిపోతుంది. అందుకే యోగా అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక పార్ట్ అయిపోవాలి. సేమ్ ఇప్పుడు ఇటు 10 times చేసుకున్నారు కదా, ఇలా పెట్టేసుకొని స్పైన్ స్ట్రైట్ తీసుకొని ఫస్ట్ ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. చూసారా? ఇటు సైడ్ కూడా సేమ్ 5 వచ్చింది కదా. మీరు ఇటు సైడ్ ఒక 10 times, ఇటు సైడ్ ఒక 10 times చేసుకోండి. చాలా రిలాక్సింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ ఏదైతే సెన్సేషన్ వస్తుందో మీరు డైలీ చేస్తుంటే అది కూడా పోతుంది, ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంటుంది, ఈ మజిల్స్ కూడా రిలాక్స్ అయిపోతూ ఉంటాయి. సో ఇది అయిపోయిన తర్వాత స్లోలీ ఈ లెగ్ కూడా ఓపెన్ చేసేసుకొని ఈ లెగ్ క్లోజ్ చేసేసుకోండి. సేమ్ మళ్ళీ ఇంటర్లాక్ చేసుకొని ఇలా 1 2 3 4 ఇలా 5 6 7 8 9 10. చూసారా? సేమ్ ఇదే. ఇప్పుడు మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 10.
మీకు ఆటోమేటికల్లీ ఇదంతా ఒకేసారి రిలాక్సింగ్ అనిపిస్తుంది. స్టమక్లో బర్న్ అవ్వడం కూడా స్టార్ట్ అయిపోతుంటుంది ఫ్యాట్ అనేది. సేమ్ ఇక్కడంతా కూడా అదే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు 2 కాళ్ళు ఓపెన్ చేసేసుకొని కంప్లీట్ దూరం పెట్టేసుకోండి. మీకు ఇక్కడ ఇబ్బంది అనిపిస్తే కొంచెం దగ్గరికి తెచ్చేసుకోండి. ఇంటర్లాక్ చేసుకొని ఇలా చక్కీ చాలాసారి ఇలా 1, ఇలా 2, ఇది కూడా ఇటు సైడ్ నుంచి ఒక 10 టైమ్స్, రివర్స్ డైరెక్షన్లో ఇలా ఇది కూడా 10 టైమ్స్ తీసుకోండి. ఇలా అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా చేసుకోవచ్చు. పొట్ట అనేది చాలా ఎక్కువ పెద్దగా అయిపోతుంది, దానివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అవంతా నెగ్లెక్ట్ చేయాల్సిన విషయం కాదు. ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం మీరు నిన్ననో మొన్ననో చేసిన తప్పు వల్ల రాదు. హెల్త్ ప్రాబ్లం అనేది మీరు 1 year నుంచి 6 months నుంచి 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి చేసే మిస్టేక్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. సో డైలీ జాగ్రత్తగా ఉండాలి. చిన్నవే కదా, పెద్ద టెన్షన్ ఏం లేదు కదా. సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత స్లోలీ ఇలా వచ్చి నిల్చోండి. ఇప్పుడు 2 కాళ్ళ మధ్యలో కొంచెం డిస్టెన్స్ తీసుకోండి. స్పైన్ స్ట్రెయిట్ పెట్టేసుకోండి. ఇప్పుడు నీట్గా ఇలా కిందికి 2 చేతులు ఇలా పైకి పెట్టేసుకొని స్లోలీ ఇలా పైకి ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, exhale, up, down, up, down, up, down. ఇది ఏదైతే ఉంది చూసారా, ఇప్పుడు మీరు కిందికి వచ్చినప్పుడు గమనించుకోండి. ఇప్పుడు ఇలా స్పైన్ స్ట్రైట్ అవుతుంది చూసారా, ఇక్కడున్న నాడీస్ అన్నీ యాక్టివేట్ అయిపోతాయి. సో స్ట్రెస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్కి చాలా మంచిది. ఆర్మ్ ఫ్యాట్ అండ్ అండర్ ఆర్మ్ ఫ్యాట్కి కూడా చాలా మంచిది. దాంతోపాటు పొట్ట ఎలా అయినా తగ్గుతుంది, చేసేదే పొట్ట తగ్గడానికి. మనకి యూటరస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అబ్బాయిలకి అమ్మాయిలకి ఎవరికైనా సరే లోపల నుంచి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటికి కూడా చాలా చాలా మంచిది. సో అందరు తప్పకుండా చేసుకోవాల్సిన ఆసన ఇది. సో లాస్ట్ వచ్చేసి స్లోలీ ఇలా 2 కాళ్ళు ఇలా పెట్టేసుకొని బాడీ అంతా 1 straight లైన్లో ఉండాలి. 4 arm plank ఇలా మీకు ఎంతసేపు వీలైతే అంతసేపు ఉండండి. స్లోలీ ఇలా భుజంగాసన వచ్చేసేయండి. మళ్ళీ స్లోలీ 2 చేతులు ఇక్కడ ఇలా పిడికిలు పెట్టేసుకొని 4 arm plank, ఇన్హేల్, ఎక్స్హేల్, పైకి. పొట్ట తగ్గడమే కాకుండా పొట్టలో ఉన్న మజిల్స్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి కూడా చాలా అంటే చాలా బాగా హెల్ప్ చేస్తుంది 4 arm plank. మనకి భుజంగాసన ఏదైతే ఉందో ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, హెల్త్ ప్రాబ్లమ్స్, అసిడిటీ ఇష్యూస్, మనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్కి కూడా చాలా చాలా మంచిది అనమాట. నేను ఇది ఛాలెంజ్ అనే చెప్పొచ్చు. మీరు 4 arm plank ఈ సీక్వెన్సెస్ చేసి చూడండి, మీకు ఆటోమేటికల్లీ ఇంచ్ లాస్ అవ్వకపోతే ఒక 7 days 8 daysకి లైట్గా డిఫరెన్స్ తెలియడం స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇన్హేల్, ఎక్స్హేల్, రిలాక్స్. సేమ్ మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్, రిలాక్స్. స్లోలీ ఇలా పైకి వచ్చేసి మీరు వజ్రాసనాలో అయినా సుఖాసనాలో అయినా కూర్చోవచ్చు. ఒకటి గమనించుకోండి, ఇప్పుడు మనం చేసే 4 arm plank ఏదైతే ఉందో డెలివరీ తర్వాత పొట్ట లూజ్ అవుతుంది కదా మన అమ్మాయిలది, అది కూడా స్ట్రెంగ్తెన్ అవుతుంది. మధ్యలో అబ్బాయిలకు కూడా బాగా పాట్ బెల్లీ వచ్చేస్తుంది. ఎంత మొండి ఫ్యాట్ అయినా సరే కరగడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఇక్కడ ఉన్న మజిల్స్ని కూడా బాగా స్ట్రెంగ్తెన్ చేసేస్తుంది. సో కంపల్సరీ ట్రై చేయండి. ఇమీడియట్లీ రాకపోవచ్చు, బట్ స్లోలీ ట్రై చేస్తూ ఉండండి. 1 week or 10 daysలో కొంచెం బెటర్ అయిపోతారు. సో ఎప్పుడు నవ్వుతూ ఉండండి, ఎప్పుడు ప్రాక్టీస్ చేసుకోండి.